Hi friends, welcome to Mahesh Teaching Channel. Today class is long frock cutting with frills. First 3 meters cloth తీసుకోవాలి, సిజర్ తీసుకొని బాడీ మెజర్మెంట్స్తో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ బాడీ కోసం 14 ఇంచెస్ తీసుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని 15 ఇంచెస్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బాడీ పార్ట్ లెంగ్త్ వచ్చి 15 ఇంచెస్. క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసుకొని సమానంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 6.5 ఇంచెస్ నెక్ షోల్డర్ తీసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ దగ్గర షోల్డర్ దగ్గర. నెక్స్ట్ దాని కింద నుంచి 6.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని లైన్ తీసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ వచ్చి 36 ఇంచెస్. 36 4 భాగాలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 భాగాలుగా చేసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. చెస్ట్ పార్ట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ పార్ట్ కోసం 32 ఇంచెస్ ఫ్రెండ్స్. వేస్ట్ 32, దాన్ని 4 డివైడ్ చేస్తే 8 ఇంచెస్ వచ్చింది. దాని నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని లైన్ తీసుకోవాలి. నెక్స్ట్ 1.5 ఇంచెస్ దగ్గర ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మార్కింగ్ చేసిన దాని మీద మార్కింగ్ తీసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కింద కటింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. స్కేల్తో 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చి 6 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ వచ్చి 2.5 ఇంచెస్. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ రౌండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ నెక్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకోవాలి. అలా బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్కే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా మార్కింగ్ చేసిన దాని మీద కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చంక లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లోతు తీసుకుంటే చంకలో ముడతలు రావు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత షోల్డర్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం కదా, లోతులను ఫ్రంట్ పార్ట్ నెక్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈక్వల్గా ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత చంకలో లోతు తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. అది బ్యాక్ పార్ట్. దాన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఫ్రిల్స్ కోసం కటింగ్ చేసుకోవాలి. టోటల్ లెంగ్త్ 42 ఇంచెస్ వచ్చింది. 42 ఇంచెస్లో 14 ఇంచెస్ మైనస్ చేస్తే 28 ఇంచెస్ వచ్చింది. 28 ఇంచెస్లో 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 29 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రిల్స్ లెంగ్త్ వచ్చి 29 ఇంచెస్. కింద పార్ట్ కోసం 29 ఇంచెస్ లెంగ్త్ తీసుకోవాలి ఫ్రెండ్స్. క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసుకొని మడతలు లేకుండా స్ట్రైట్గా ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 29 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. 3 సైడ్స్. ఆ తర్వాత స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలి 29 ఇంచెస్. ఇంచెస్ లెంగ్త్ ఉంచేలా మార్కింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కింద పార్ట్ కోసం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఫ్రిల్స్ రెడీ. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని క్లాత్ మీద ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 12 ఇంచెస్. 12 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13 ఇంచెస్ ఫోల్డింగ్ కోసం అటు హాఫ్ ఇటు హాఫ్ 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ 13 ఇంచెస్ వచ్చి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. దాన్ని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అటు సైడ్ వచ్చి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా మార్కింగ్ చేసిన దాన్ని లైన్స్ గీసుకోవాలి స్కేల్తో. ఆ తర్వాత కరువు తీసుకోవాలి హ్యాండ్స్. నెక్స్ట్ మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీసుకోవచ్చు. హ్యాండ్స్ని ఇలా కటింగ్ చేస్తే ముడతలు రాకుండా హ్యాండ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కటింగ్స్ ఫ్రిల్స్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ నెక్ లెంగ్త్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చి 6 ఇంచెస్, 3 ఇంచెస్ రౌండ్ కోసం. నెక్స్ట్ స్కేల్తో మార్కింగ్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ రౌండ్గా రావడానికి. ఆ తర్వాత రౌండ్ తీసుకోవాలి. 1.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్ నెక్ మెడపట్టి కోసం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ కటింగ్, ఫ్రంట్ నెక్ కోసం. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ని పెట్టి సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. సరిపోయింది. నెక్స్ట్ బ్యాక్ నెక్కి పట్టి కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ కటింగ్ పట్టి. నెక్స్ట్ బ్యాక్ నెక్ కటింగ్. బ్యాక్ నెక్ కోసం 4 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్, కింద 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 1.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కూడా పెట్టి నెక్ పట్టి సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. సరిపోయింది. ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు పెట్టి నెక్ పట్టీలు కటింగ్ చేస్తాం కదా, అవి సరిపోతాయో లేదో ఇంకోసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. రెండు సరిపోయినాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి నెక్ని తిప్పి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత హ్యాండ్స్లో లోతులు చంకలోతు తీసుకోవాలి ఫ్రెండ్స్. చంకలోతు అక్కడ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని 7 ఇంచెస్ వచ్చింది. దానికి 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుంటే 33-35 ఇంచెస్ వస్తుంది. దానికి 3/4 ఇంచు ఉండేలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్లో ఫ్రంట్ పార్ట్లో చంకలోతు తీసుకోవాలి ఫ్రెండ్స్.
ఇలా కటింగ్ చేసుకుంటే చంకలో ముడతలు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మెడపట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. 5 ఇంచ్ మందంతో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ బెల్ట్ని కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ పట్టీని. ఆ తర్వాత మెడపట్టీలను స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఫ్రంట్ సైడ్ మీద ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి పాదం మందంతో. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పట్టీని కూడా అలానే వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మెడపట్టీలను పెట్టుకుంటే స్టిచ్ చేసుకుంటే నెక్ రౌండ్గా తిరిగి ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత గాడ్లు పెట్టుకోవాలి. స్టిచ్ చేసిన దాని మీద కాకుండా పక్కన స్టిచ్ దాటి పెట్టుకోవాలి. నెక్స్ట్ అటు తిప్పి ఒక 4 స్టిచ్ చేసుకోవాలి. మెడపట్టీని అటు సైడ్ తిప్పి ఒక స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్ చేసుకోవాలి. మెడపట్టీని లోపల సైజ్ ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే ఏమైనా కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మెడపట్టీని కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకొని అటు తిప్పి క్లాత్ని ఒక స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని అటు సైడ్ ఫోల్డింగ్ చేసి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే నెక్ రౌండ్గా తిరిగి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ వైపు నుంచి నెక్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. నెక్ సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. అలా 2-3 స్టిచెస్ వేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా నెక్ వైపు నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఆ సైడ్ కూడా నెక్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అలా 2-3 స్టిచెస్ వేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ మందంతో ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ పట్టీలను స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ని కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ మందంతో ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి.
నెక్స్ట్ మనం చంకలో లోతు తీసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ లోతు ఉంచుకొని కట్ చేసింది అటు ఫ్రంట్ సైడ్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫ్రంట్ పార్ట్లో చంక లోతు తీసుకున్నాం కదా, హ్యాండ్స్ని షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఉంచుకొని లోతు తీసింది స్టిచ్ చేసుకోవాలి. అలా పాదం మందంతో ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్స్లో ముడతలు రావు, చంక దగ్గర కూడా పట్టేది ఫ్రెండ్స్. ఒక డబుల్ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్ చేసింది దాని గోడుతో గీరుకోవాలి. ఆ తర్వాత అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా అలానే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ వైపు నుంచే జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని. ఇలా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్స్లో ముడతలు రావు. మనం చంకలో లోతు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ సైడ్ ఉండేలా ఇలా హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. పాదం మందంతో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, హ్యాండ్స్ పైకి లేచినట్టు ఉండకుండా. నెక్స్ట్ డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి. తర్వాత గోరుతో గీరుకోవాలి అలా. నెక్స్ట్ ఫ్రిల్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం క్లాత్ కట్ చేసుకున్నాం కదా 29 ఇంచెస్. ఆ క్లాత్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఉంచుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ రెండింటిని ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక ఘాట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఘాట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 29 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని అక్కడ కూడా ఒక ఘాట్ పెట్టుకోవాలి, కట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత హాఫ్ ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్కింగ్తో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచెస్తో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం మార్క్ పెట్టిన దగ్గర కట్ చేసిన దగ్గర మార్కింగ్ ఒకేలా కలిసేలా చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచెస్తో. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత డబుల్ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా అటు సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. అలానే ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ జాయిన్ చేసుకోవాలి.
మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసిన దాని మీద డాట్స్ మార్క్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. అటు 8 ఇంచెస్, చెస్ట్ 9 ఇంచెస్, 36 ఇంచెస్, చెస్ట్ 36, వేస్ట్ 32, వేస్ట్ 32 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ డౌన్ వచ్చి 8 ఇంచెస్. రెండింటిని లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకొని దాని మీద స్టిచ్ చేసుకోవాలి. తర్వాత క్లాత్ని స్ట్రైట్గా ఉంచుకొని క్లాత్ని స్ట్రైట్గా ఉంచుకొని మార్కింగ్ చేసిన దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. సైడ్ జాయింట్స్ ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి. కింద నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని క్రాస్గా రానివ్వాలి. ఇక్కడ నుంచి అలా వస్తే నడుము పట్టి దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్, పైకి లేచినట్టు ఉండకుండా. ఆ తర్వాత సైడ్లో ఇలా జాయింట్ చేసుకోవాలి. పాదమందంతో స్టిచ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా అటు సైడ్ కూడా అలానే మార్కింగ్ చేసుకోవాలి. 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6, ఆర్మ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి కూడా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ లాస్ట్ 1/2 ఇంచ్ మందంతో స్టిచ్ చేసుకుంటూ రావాలి. జాయింట్లు చేసి ఇలా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. బాడీ ఎక్స్ట్రాస్ ఉంటే కటింగ్ చేసుకోవాలి. ఇంకా డబుల్ స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత కింద పట్టిని ఫోల్డింగ్ చేసి 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం ఉంచుకున్నాం కదా, ఆ పట్టిని ఫోల్డింగ్తో స్టిచ్ చేసుకోవాలి కింద పట్టిని. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. లాస్ట్కి ఇదిగోండి ఫ్రెండ్స్, టోటల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ ముడతలు రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.